నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. కొన్ని సంఘటనల గురించి మాట్లాడాలి అంటేనే ఇష్టపడం. నిజంగా చెప్పాలి అనంటే. ఎక్కడెక్కడో జరిగింది కూడా కాదు. దేశ రాజధానిలో జరిగిన సంఘటన. చాలామంది మాట్లాడుతూ ఉంటారు కదా! మీరు అలాంటి బట్టలేసుకోండి, ఇలాంటి బట్టలేసుకోండి. అందుకే ఆడపిల్లల పట్ల ఇలా జరుగుతున్నాయి, అలా జరుగుతున్నాయని. మరి ఇలాంటి ఇన్సిడెంట్స్ వాళ్ళు చూస్తున్నారో లేదో, చదువుతున్నారో లేదో, అర్థం చేసుకుంటున్నారో లేదో తెలియని పరిస్థితి. 6 ఏళ్ల పాప, ముగ్గురు అబ్బాయిలు. ఏజ్ చెప్తాను. ఒక అబ్బాయికి 10 ఇయర్స్, ఇంకొక అబ్బాయికి 13 ఇయర్స్, ఇంకొక అబ్బాయికి 16 ఇయర్స్. ముగ్గురు కలిపి 6 ఏళ్ల పసికందుపై అఘాయిత్యం చేశారు. కొన్ని మాటలు కూడా మనం మాట్లాడలేం. భయం అవుతుంది. ఆడపిల్లలు ఉంటే ఇంకా టెన్షన్ అవుతుంది. అసలు ఎక్కడ 10 ఏళ్ళు పిల్లోడు ఏంటి అనేది నాకు అసలు అర్థం కాదు అది చూస్తున్నప్పుడు. ఇది ఖచ్చితంగా ఏ ప్రాంతంలో జరిగింది అంటే ఢిల్లీ. ఢిల్లీ. ఇలాంటి దరిద్రాలన్నీ ఢిల్లీలోనే జరుగుతుంటాయి. రీజన్ ఏంటంటే ఇప్పుడు మన హైదరాబాద్ లాగానే ఢిల్లీ కూడా రాజధాని నగరం కదా. ఎక్కడెక్కడ వాళ్ళు అక్కడ పనులు దొరుకుతాయని చెప్పి బతకటానికి వలస వస్తూ ఉంటారు. అక్కడ పర్టికులర్గా వీళ్ళు నేటివ్ ఢిల్లీ పర్సను అంటే కొంచెం ఎక్కడ అని చూడాల్సిన పరిస్థితి. కొన్ని పాకెట్స్లోనే నేటివ్ ఢిల్లీ పీపుల్ ఉంటారు. మిగతా వాళ్ళందరూ బీహార్ నుంచి వచ్చేవాళ్ళు, ఆ పక్కనే హర్యానా నుంచి వచ్చేవాళ్ళు, లేకపోతే ఇంకొంచెం దూరాల నుంచి వచ్చేవాళ్ళు, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చేవాళ్ళు, వివిధ రాష్ట్రాల నుంచి వెళ్తారు అక్కడ పనులు దొరుకుతాయి అని. అలాగే అక్కడ ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో చాలామంది అక్కడ ఆర్థిక అంతరాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే పేద ధనిక వర్గాల మధ్య అక్కడ అసలు కొన్ని చోట్ల అసలు మధ్యతరగతి అనేది ఉండదు. దిగువ మధ్యతరగతి, బాగా ధనవంతులు, లేదు అంటే బాగా ఎంప్లాయీస్ ఇట్లా ఉంటారు. అయితే ఈ వలస వచ్చే వాళ్ళందరూ కూడా ఏంటంటే ఏదో సామెతను చూడండి, ఆ ఎద్దు మంచిదైతే ఆ ఊర్లోనే అమ్ముడయ్యేది అని. అలా వాడికి సరైన చదువు లేకపోతే ఇంకోటి ఉంటే ఊరేదులు ఎందుకు వస్తాడు? లేదు అంటే చాలా పెద్ద ఉద్యోగం అయితే వస్తారు. ఇప్పుడు హైదరాబాదులో ఉండి ఓ మాదిరి ఉద్యోగం చేసుకునే కన్నా, ఢిల్లీలో పెద్ద ఉద్యోగం చేసుకునే కన్నా హైదరాబాద్లో ఓ మాదిరి ఉద్యోగం చేసుకోవచ్చు మంచిది అని చాలామంది అనుకుంటారు. ఎందుకంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు, ఈ వాతావరణం ఇది కావచ్చు. ఏదేమైనా ఢిల్లీలో ఉండే ఎక్స్ట్రీమ్ వెదర్స్కి భయపడి కూడా చాలామంది ఢిల్లీ అంటే ఇష్టపడరు. కానీ ఎవరు ఇష్టపడతారు? ఒక చదువు సంధ్య లేని వాళ్ళు, వాళ్ళ ఊర్లో ఉపాధి కన్నా కష్టమైన వాళ్ళు, అంటే పూర్తి పేదలు అనమాట. ఈ పూట సంపాదించి ఈ పూట తినేసి ఇంకెక్కడో చోట పడుకుంటూ పోయి ఎలాగోలా బతికేయాలి. చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు, ఒక కుటుంబాలు అని కూడా లేకుండా ఒక ఇల్లు అనుకోండి. ఆ ఇల్లు అంటే ఒక చిన్న రూమ్లో 4-5 బతికేస్తూ ఉంటారు. ఈ 4-5 బతికేటప్పుడు వాళ్ళు ఏం చూస్తారు? కుటుంబాల్లో ఏం చూసి ఇలా నేరస్తులు తయారవుతున్నారు? బాల నేరస్తులు ఎందుకు తయారయ్యారు అని మనం ఆలోచిస్తే మళ్ళీ ఒకసారి నిర్భయ ఘటన దగ్గరికి వెళ్ళక తప్పదు. నిర్భయ ఘటన కూడాలో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని ఇంటర్వ్యూ చూస్తే వాళ్ళు చెప్పింది ఏంటి అంటే వాళ్ళకి ఈ భార్యాభర్తల సంసారం అనేది ఏదైతే ఉందో ఒక ఏమంటాము ఒక సెక్సువల్ రిలేషను ఎలా ఉంటుంది అంటే వాడు తాగి వస్తాడు తండ్రి, తల్లి గొడవ పడుతుంది, మళ్ళీ రాజీ పడతారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, సెక్స్లో పాల్గొంటారు. అంటే వాళ్ళకి ఒక మర్యాద అయిన కుటుంబ జీవన పరిస్థితులు వాళ్ళు చూసే అవకాశం ఉండదు. ఇలా చూసిన వాడు ఏం చెప్పాడంటే, నువ్వు అంతలా ఎందుకు హింసించావు ఆ అమ్మాయిని అని అడిగితే, దాదాపు మా నాన్న కూడా మా అమ్మని అలాగే చేస్తాడు. ఇప్పుడు ఉండేది ఒక రూమ్ అండి. ఆ రూమ్లోనే పిల్లలు పడుకుంటారు, పెద్దలు పడుకుంటారు. ఇలా సంసారాలు ఆ రూమ్లోనే జరుగుతాయి.
బాబోయ్ చాలా భయం. చాలా భయంకరమైన పరిస్థితి. అసలు ఈ పిల్లలు ఎప్పుడు ఏది చూడాలి, ఏది చూడొచ్చు, ఏది చూస్తే వాళ్ళ మనసులు చెదురుతాయి, వాళ్ళకి పిచ్చి ఆలోచనలు వస్తాయి అనే దానికి వాళ్ళ ఇళ్ళే ఒక స్థావరం అయింది ఒకప్పుడు. ఇప్పుడు అది కూడా అక్కర్లే స్మార్ట్ ఫోన్. అంటే ఒక తండ్రి తాగొస్తాడు, అప్పుడే అమ్మని కొడతాడు, అప్పుడే మళ్ళీ అమ్మతో ఉండడానికి ఇష్టపడతాడు. ఆమె ఎట్లా అయినా సరే ఇష్టపడదు. సో బలవంతమే అక్కడ. అది చూసిన పిల్లలు ఇదే లైఫ్ అనుకుంటున్నారా? ఇదే లైఫ్ అనుకుంటారు, ఇది కరెక్ట్ అనుకుంటారు వాళ్ళు. అసలు వేరే చోట వేరే రకంగా ఉంటుంది అనేది కూడా వాళ్ళకి తెలియదు. పైగా ఇప్పుడు పోర్న్ వచ్చేసింది. అసలు పోర్న్కి పెద్ద ఖర్చు. ఒకప్పుడు పోర్న్ చూడాలి అంటే ఆ వెబ్సైట్కి బోలు డబ్బులు కట్టాల్సి వచ్చేది. కంప్యూటర్ ఉంటేనే పోర్న్ చూడగలిగేవాళ్ళు. ఇప్పుడు ఫోన్లో పోర్న్ చూస్తున్నారు. ఇంట్లో టీవీ ఉంటే టీవీలో పోర్న్ చూడొచ్చు. పోనీ సినిమాలు ఏమన్నా గొప్పగా ఉన్నాయంటే సినిమాల్లో అంతకంటే బాగా చూపిస్తున్నారు. ఎందుకు నెట్ఫ్లిక్స్ లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్లో నెట్ఫ్లిక్స్ ఇప్పుడు నీకు కంప్లీట్గా చూపిస్తారు. ఇప్పుడు వెబ్ సిరీస్ ఏం చూపిస్తున్నారు? వెబ్ సిరీస్లో పూర్తి భయంకరమైన బూతులు, బ్లడ్, హింస 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 ఆ హింస చూపిస్తున్నారు. హింసలోనే ఇదే ప్రేమ అన్నట్లు అవును సెక్స్ను చూపిస్తున్నారు. ఈ సెక్స్ హింస రెండు కలిసిపోయి ఉన్నాయి. చూసిన తర్వాత వీళ్ళకి ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఏం చెప్తున్నారు చాలామంది, ఆడవాళ్ళు వేసుకునే బట్టల వల్ల ఎవరైతే ఆ బట్టలు వేసుకుంటారో వాళ్ళని ఏమీ చేయలేరు కాబట్టి వీళ్ళకి నిస్సహాయంగా ఎవరు దొరికితే వాళ్ళని చేస్తారు, ఇండైరెక్ట్గా వాళ్ళే కారణం అని చెప్తారు. దీనికంటే కూడా పోర్ను చూసి చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే వాళ్ళ ఇంట్లో జరిగేది చూసి చేసేది. ఇప్పుడు మనం ఢిల్లీ దాకా ఎందుకండి, హైదరాబాద్లో వాచ్మెన్ రూములు ఎలా ఉంటాయి చెప్పండి? అపార్ట్మెంట్లో ఒకటే రూము, అదే వంటగది, అదే పిల్లలు చదువుకునేది, అదే టీవీ రూము, అదే పడుకునేరు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో నుంచి కూడా ఆణిముత్యాలు బయటకు వచ్చి మంచిగా చదువుకుంటున్న పిల్లలు కూడా ఉన్నారు. 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చిన రోజున గవర్నమెంట్ స్కూల్ నుంచి 10/10 వచ్చిన పిల్లలు, వాచ్మెన్ల పిల్లలు ప్రతి సంవత్సరం 4-5 ఉంటున్నారు. ఇంటర్వ్యూలు చూస్తున్నాం కదా. అంటే అందరూ ఒకటే నేర్చుకుంటారని కాదు నా ఉద్దేశం. కానీ ఇలా ఢిల్లీలో నేరస్తులు ఎక్కువ పెరగడానికి కారణం మట్టుకు పేదరికం ఒక కారణం, చదువు లేకపోవటం ఒక కారణం, కుటుంబ నేపథ్యాలు ఒక కారణం. వీటన్నిటి వల్ల డెవలప్ అయ్యే మానసిక పరిణితి లేకపోవటం, ఇప్పుడు ఈ క్షణం నాకు లభించిందే సుఖం అనుకోవటం. అసలు 10 ఏళ్ల పిల్లాడు ఏం చేస్తాడు అని మీరు అంటే, 10 ఏళ్ల పిల్లాడు పోర్ను చూసే అవకాశం ఉంటుందా ఉండదా? అంటే నిజంగా నా డౌట్ అది కూడా. చూడొచ్చు కానీ చిన్నపిల్లడు కదా. నేను అంటున్నా, పోర్ను చూసిన తర్వాత వాడి వయసును వాడు మర్చిపోయి ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలి అని అనుకుంటే, ఇప్పుడు బాగా డబ్బులున్న పిల్లలు ఈ బల్బు ఎలా వెలుగుతుంది, ఇడిసిని ఎట్లా కనిపెట్టుండొచ్చు అని ఆలోచిస్తాడు. ఇప్పుడు వీడికి స్మార్ట్ ఫోన్ దొరికింది చేతికి. ఇప్పుడు మీరు ఎక్కడ దాకా వెళ్ళక్కర్లా. ఎప్పుడన్నా మీరు కొంచెం రోడ్డు పైన వెళ్తూ గమనిస్తండి, 2-3 పిల్లలు కలిసి చాలా సంతోషంగా మొహాలన్నీ వెలిగిపోయేటట్లు 3 పిల్లలు కలిసి ఒక ఫోన్ చూస్తుంటారు. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో గమనించండి. ఈసారి రోడ్ల పక్కన కూర్చున్న పిల్లలు వాళ్ళు ఖచ్చితంగా పోర్నే చూస్తారు. ఎందుకంటే వాళ్ళ మొహాల్లో మేమేదో ప్రపంచాన్ని జయించామన్నంత. ఒక సినిమా చూస్తే కనిపించేది వేరు. అంత పడి 3 కలిసి మామూలుగా సినిమాలు చూస్తారని నేను అనుకోను. అలాగే ఇంకొకటి, అప్పుడప్పుడు కార్లు, ఈ ఓలా కార్లు, క్యాబులు ఉంటాయి కదా, డ్రైవర్లంతా ఒక చోట చేరి బండ బూతులు మాట్లాడుకుంటూ
ఈ పోర్న్ గురించి మాట్లాడుకుంటూ మనం పక్క నుంచి వెళ్తూ ఉంటే మనకి వినిపిస్తూ ఉంటాయి. అర్థమవుతుంది. అవును. ఇవి- అంటే ఒక మనిషిని ఎంత అనాగరికంగా చెయ్యొచ్చో అంత అనాగరికంగా ఇవాళ పోర్ను చేస్తుంది. అందుకే ఈ 10 సంవత్సరాలు 13 సంవత్సరాలు 16 సంవత్సరాల పిల్లలు వీటికి ఎడిక్ట్ అయిపోయి ఎక్స్పెరిమెంట్ చేయాలి అనే ఒక ప్రాసెస్లో ఓ చిన్న పిల్ల దొరికితే 6 ఏళ్ల పిల్ల, ఆ పిల్లకి గట్టిగా పరిగెట్టడం కూడా రాదు. ముగ్గురు ఉంటే పెద్దోళ్ళే పరిగెట్టలేరు, అవును. పిల్ల ఎక్కడ పరిగెడుతుందండి? సరిగ్గా నడక కూడా రాదు కదా రాదు. పిల్లలకి. అంటే వాళ్ళకి అసలు 10 ఏళ్ల పిల్లోడు నేను ఇది చెయ్యొచ్చా చేయలేదు చేయకూడదా అంటే ఎక్కువ పరిణితి లేకపోతే కూడా వాళ్ళు అసలు భయాన్ని ఊహించుకోలేరు. ఇప్పుడు నిర్భయ కేసులో 5 6 ఉన్న నిందితుల్లో అందరికంటే చిన్నవాడే ఎక్కువ క్రూరంగా బిహేవ్ చేశాడు. ఏంటంటే ఎంత అవునన్నా కాదన్నా, ఎంత ఇదైనా సరే ఒక వయసు మెచ్యూరిటీ ఉంటుంది, చేసే తప్పైనా సరే ఒక భయం కూడా ఉంటుంది. అమ్మో నేను ఇది చేస్తున్నాను, దొరికిపోతానేమో, ఏమవుతుందో ఏంటో అనే ఒక ఫ్లాష్ లాగా వస్తాయి భయాలు. కానీ వీళ్ళకి అది ఉండదు, ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు. వాళ్ళకి ఈ క్షణం ఇది చెయ్యాలనుకున్నాము అంటే ఇది నాకు ఇష్టమైన పని, ఆనందకరమైన విషయం, నేను చెయ్యాలి, నేను ఒక హీరోలాగా ఫీల్ కావాలి, చొక్కా ఎగరేయాలి, క్రాఫ్ ఎగరేయాలి అనుకున్నప్పుడు వాళ్ళకి అసలు మంచి చెడు ఆలోచించే ఉద్దేశం ఎందుకు ఉంటుంది? ఈ ముగ్గురు అదే వయసులో ఉన్నారు, అందుకే ఇంత మొదనష్టం జరిగింది. ఇది ఖచ్చితంగా సరి అయిన పని లేకపోవటం, ఆక్యుపై అవ్వకపోవటం. ఇప్పుడు ఆ ముగ్గురు పిల్లలు స్కూల్కి వెళ్ళాల్సిన వయసు, అసలు వీళ్ళ తల్లిదండ్రులు ఎక్కడున్నారు? అదో జగత్ ప్రపంచానికి వీళ్ళు ఆ జగత్తు సృష్టించిన విషగులికలు అనుకోవాలి. కొన్ని విషయాలు మాట్లాడాలన్నా కూడా భయం వేస్తుంది నాకు, అసలు ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. అందుకోసం ఏంటంటే ఇది ఒక సమాజానికి నేను వీళ్ళని చెడపురుగులు అనాలా, లేకపోతే సమాజం పొండిలో నుంచి వచ్చే నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. కానీ ఏదైనా వీళ్ళని పేదరికం, సమాజంలో ఉండే ఆర్థిక అసమానతలే వీళ్ళని ఇలా తయారు చేసినాయి. పైగా వీళ్ళకి పని ఇవ్వాల్సిన దగ్గర పని ఇవ్వకుండా వాళ్ళకి ఫోన్లు ఇచ్చారు చూడండి, వచ్చినాయి చూడండి. ఇది దుర్మార్గం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.